దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధాని హోదాలో మొదటిసారిగా శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. ఈ నెల 16న ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ప్రధాని టూరుకు సంబంధించి కర్నూలు, నంద్యాల జిల్లాల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జీఎస్టీ 2.0 సంస్కరణలు, వాటి ప్రయోజనాలు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. కర్నూలు నగర శివారులో నన్నూరు టోల్గేట్ వద్ద 200 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ సభలో ప్రధాని మోదీతో పాటుగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, రాష్ట్ర మంత్రులు, పార్టీ అధ్యక్షులు పాల్గొంటారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. 7,300 మంది పోలీసులతో పాటుగా కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఈ నెల 16న ఉదయం 7:50 ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీశైలం చేరుకుంటారు. తర్వాత శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. ప్రధాని టూర్ సందర్భంగా నంద్యాల ఎస్పీ సునీల్ ఆధ్వర్యంలో శ్రీశైలం మొత్తం గ్రే హౌండ్స్ పోలీస్ పార్టీలు శ్రీశైలం అడవులు జల్లెడ పట్టాయి. దర్శనం తర్వాత కర్నూలుకు మోడీ చేరుకుంటారు. నన్నూరు టోల్గేట్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇదే కార్యక్రమంలో 16 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 13,429 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత జీఎస్టీ 2.0 సంస్కరణలు, వాటి ప్రయోజనాల గురించి ప్రజలను ఉద్దేశించి సందేశం ఇవ్వనున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి ఏర్పాట్లకు సంబంధించి జిల్లా అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. మోదీ పర్యటన సక్సెస్ చేసేందుకు జిల్లా టీడీపీ నాయకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ సభకు 3 లక్షల మందిని తరలించేందుకు జిల్లా టీడీపీ నాయకులు ముమ్మర ఏర్పాట్లు చేస్తారు. ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ మొదటిసారిగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా ఉమ్మడి జిల్లా కూటమి నాయకులు, జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటనపై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పారిశ్రామికంగా కర్నూలు జిల్లా అభివృద్ధి చెందేందుకు ప్రధాని మోదీ ఎలాంటి వరాలు ఇస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.